రామ 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 ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే చర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. బ్యాంకులో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే అండర్ స్టామ్ లాంటి సీన్ మనే చూడతది వీడి గారడే. చర్రగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండే. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జానకి పరిణయం శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. రాముడంటే నమ్మకం, రాముడంటే ధైర్యం, రాముడంటే భద్రత, రాముడంటే నాయకత్వానికి చిరునామా. అలాంటి రాముడికి అందాల జానకమ్మతో పరిణయం జరిగిన రోజు. మన కోదండ రాముడు రారాజుగా పట్టాభిషిక్తుడైన రోజు. మరి ఈ శ్రీరామనవమి పండుగ రోజు ప్రతి ఇంట ఆనందాలు వెరిజిల్లాలని మరి మన ఈవెంట్ ని ఫుల్ జోష్ తో స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. మాస్తో కేకులు పెట్టించేలా, క్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నా. నువ్వు ఇచ్చే హైప్ రీచ్ అవ్వాలంటే వచ్చే క్యాండిడేట్లు కూడా అంత హైప్ లో ఉండాలి. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి ఏం చెప్పాలి? వాళ్ళకి ప్రతి ఇంట్లో వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఫుల్ ఫేమ్ ఉంది. ఈటీవీ సీరియల్స్ ద్వారా బంధాలు, బంధుత్వాలు, విలువల గురించి చెప్పే మా బ్యూటిఫుల్ ఈటీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కమింగ్ ఆన్ స్టేజ్. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెమ్. నాలికిట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. సీరియల్ ఆర్టిస్ట్ మధ్యలో సింధులు ఎత్తనం ఎవరమ్మా నువ్వు? రోహిణి, ఇలా అయితే తెరిచావు, అలానే మూసుకొని పో. రోహిణి, నువ్వే సీరియల్లో చేస్తున్నావు? నేను సీరియల్లో లేను, కానీ నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ఆడబడతాడు. ఇవాళ మాత్రం ఈడొద్దు, ఆడనే ఉండిపో. ఏ చీర చాలా బాగుంది. అవును, 2 కట్టాను. ఏదో ఒకటి కట్టుకోవచ్చు కదా, బాగున్నది. అయిందా? బాగైందా? నువ్వు ఈ టీం ని తీసుకొచ్చినావా? సరే, నువ్వు ఈ టీం ని తీసుకొచ్చావు కాబట్టి వేరే ఆర్టిస్టులు కూడా మా ఈటీవీ తారలు తీసుకొని వస్తున్నారు. ఏంటి నేను తెచ్చిన ఆర్టిస్ట్ కానీ గొప్ప ఆర్టిస్ట్ మీరు ఒక టీము, వేరే ఇంకో టీం ఉంది. అసలు సిసలైన సూపర్ స్టార్స్ అక్కడ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. షట్టు వీళ్ళని కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ అత్తలే తల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా కిల్లు పట్టు. అన్న ఫోటో కట్టుకుని చిన్న సెంటర్లన్నీ పోటీ వడి వడి. ఓకే, వెల్కమ్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండుగ వచ్చాడు, నవ్వుకోవడానికి రెడీగా ఉండండి. రేయ్, ఈ షో యాంకర్ ఎవర్రా? నువ్వు యాంకరు? ఓన్యమ్మ. నువ్వే యాంకరు. రాసింది చెప్పు, రాసింది చెప్పు.
భోజనాలు కదా మీరెవరు సార్? నేను ఎందుకు పెడతా సార్ భోజనాలు? క్యాటరింగ్ బాయ్ కదా మీరు? క్యాటరింగ్ బాయ్ కదా మీరు? సరే కానీ సుజాత, రాకేష్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు శ్రవంతి. ఎలా ఉన్నాడు అంటే నాకు కంట్రోల్లో ఉన్నాడు. కంట్రోల్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు అని కాదు, రాకేష్ ఏం చేస్తున్నాడు నేను అని. చెప్పింది యాస్టిస్ గా చేస్తున్నాడు. నేను చెప్పింది యాస్టిస్ గా చేస్తున్నాడు. ఛీ. ఇంతకి మీరెవరు? పెద్ద మనిషి ఇంతకి ఇదేం గెటప్? శోభన్ బాబు. మరి రింగ్ ఏది? ఇదిగోండి ఇదిగోండి. అంటే ఉట్టి శోభన్ బాబు గారేనా? వేరే వేరే స్టార్స్ ఎవరు ఉన్నారా? కాశీకి వెళ్ళాడు, కాసాయి మనిషి అయిపోయాడు. వారణాసికి వెళ్ళాడు, తన వరుస మార్చుకోవడం. ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వచ్చిండ్రా? గెస్ట్ అపీరెన్స్ వస్తుంటారు. భోజనాలు ఎక్కడా? భోజనాలు ఎక్కడా? మీరు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఓ మాతో పాటు సెలబ్రేషన్స్ కి వచ్చింది వీళ్ళేనా? ఈటీవీ Oh my God. ఇప్పుడు మా ఈటీవీ ఫ్యామిలీ మొత్తం ఆన్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి సో ఈ రోజు శ్రీరాముల వారి కళ్యాణం అద్రిపోబోతుంది. మా ఈటీవీ కుటుంబం నుంచి మీ అందరికి, మా ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జోర్ సే బోలో జై శ్రీరామ్. జై శ్రీరామ్. హే చరిష్మా గారు, మీరేంటి ఇక్కడ? ఇంకెక్కడ ఉండాలి? అదేంటి అప్సరస్సులు స్వర్గంలో కదా ఉండాల్సింది. దీప గారు ఎందుకు డల్గా ఉన్నారు? ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. సర్లేండి, ఇప్పుడు ఫీలింగ్స్ షేర్ చేసుకోండి అంటారు, తర్వాత ఫోన్ నంబర్ అడుగుతారు. అయ్యోయ్యో, నేను చాలా మంచోనండి. మంచోళ్ళు ఎవరు? నేను మంచోడు అని చెప్పరండి. అవునా? నేను లఫ్ట్ గాని. అందుకే ఊరికే నించున్నా. తీరిందా? బాగా తీరిందా? వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? వసుంధర సీరియల్ టీం వాషింగ్ మిషన్ లో వేసి, తెలుసు కదా. అన్న నా 2 షర్ట్లు నతికేసారా? శిల్పక్క, ఇవాళ శ్రీరామనవమి పండుగ కదా, ఏదైనా ఒక మంచి మాట చెప్పొచ్చు కదా మీ నోటి నుండి. 1000 శుభములు కలుగు నీకు. అబ్బబ్బబ్బబ్బా. ఓకే. ఈవిడ సీరియల్ ఈవిడ ప్రమోట్ చేసుకుంది. మౌనిక గారు మీరేం చెప్తారు? 1000 శుభములు కలుగు నీకు. చెప్పండి, ఏ టైంకి వస్తుంది? రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? రోహిత్ గారు, మీరు అమ్మోరు సీరియల్లో చాలా బాగా యాక్ట్ చేస్తారు కదా, ఒకవేళ అదే అమ్మవారు వచ్చి ప్రత్యక్షంగా మీకు దర్శనం ఇచ్చి ఏం కోరిక కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు? చందమామ లాగా ఉండే శ్రవంతి లాంటి భార్య కావాలి. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోతున్నా. ఏంటి టార్చర్ నాకు? ఏంటి, నేను చందమామ లాగలేనా? లేవా మావశ. చేసేసాడు. వందన, నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఎదురుగా నిల్చో. ఏమైతుందయ్యా ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఆకలి అవ్వడం ఏంటి? ఆవిడొచ్చి నీ ముందు నిలబడడం ఏంటి? మా సంధ్యను చూస్తే కడుపు నిండిపోతుంది, అందుకే. సంధ్యారాగం అనుకుంటా కదా, ఆ మాత్రం ఉండదు. టేస్ట్లెస్. సారీ గౌతమి. ఎందుకు సారీ చెప్తున్నావు? నీ పర్మిషన్ లేకుండా నేను తలుచుకున్నాను, అందుకనే నీకు పొలమారుతున్నట్టుంది. స్రవంతి గారు, మా సీరియల్ పేరు ఆరో ప్రాణం అండి, కానీ మీతో పెట్టి ఆరో భూతం చేయాలని ఉందండి. ఆరో భూతం? భూతమా? అదేం టైటిల్? అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఈ పంచభూతాలు లేకపోతే మనం బతకలేం కదండి. అలానే ఈ భూతం లేకపోతే నేను బతకలేనండి. అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిలా ఉంది, కానీ నీ యుద్ధం ఆగిలా దాడి చేస్తా ఉన్నావుగా. లిఖిత గారు, చెప్పండి. లిఖిత గారు, మీకేం దొరికిందా? దొరికేదా? ఏంటి దొరికేది? అదేనండి, మిమ్మల్ని చూడగా నా మనసు పారేసుకుని నేను దొరికిందేమోనని. కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఏంటిది? చెప్పు తీయడానికి వద్దండి, మీరే తీసుకోండి, నాకు అవసరం. పండు నీ మనసు చూడు నలిగిపోతుంది. మీరిద్దరు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నారు. ఒక పంచి ఏసాగారా సుబ్బరాజు పంచు. భావన గారు, మీకు ఒకటి పంపించిన వచ్చిందా? ఏం వచ్చిందా? ప్రేమ సందేశం. ఆ జోబులంటే చేతివా? చూడ్డానికి అలా ఉంటది, కానీ లోపల అందాల రాక్షసి. మీ సీరియల్ బాగానే ప్రమోట్ చేసుకుంటారా మీరు?
అరే రాజు, ఈటీవీ సీరియల్స్ కి ప్రమోషన్స్ అవసరం లేదురా. ఈటీవీ సీరియల్ అంటే ఒక అద్భుతమైన ఎమోషన్ అది. అండ్ ఈ ఎమోషన్ కి ఆడియన్స్ చాలా మంది కనెక్ట్ అయిపోయారు. ఎస్ రవి, సో ఇప్పుడు మన ఈటీవీలో సరికొత్త కథతో ప్రేమ విలువల్ని మనందరికీ మరొకసారి తెలియజేస్తూ జానకి పరిణయం సీరియల్ ఆర్టిస్టులందరికీ హార్టీ వెల్కమ్. జానకి కలగనలేదు రాముని పతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఈటీవీలో సీతారాముల కళ్యాణం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా ఈటీవీని అభిమానించే ప్రతి ఒక్కరు ఎదురు చూసేది వీళ్ళందరి కోసం. అండ్ మనందరం ప్రపంచం అందరం ఎదురు చూసేది మా శ్రీరాముల వారి కోసం. అంతా రెడీగా ఉంది కాబట్టి శ్రీరాముల వారి కళ్యాణం జరిపించేస్తే చాలా హ్యాపీగా ఉంటుందబ్బా. మా సీతాదేవిని చక్కగా మేము రెడీ చేసేసాం. ఇంక ఎలాంటి ఆలస్యం లేకుండా సీతారాముల కళ్యాణం జరిపించేద్దాం. ఈ డైలాగ్ లేకుండా ఎక్కడ ఈవెంట్ అయిపోతుందని టెన్షన్ ఉండే. అమ్మయ్య ఆపండి అని వచ్చింది. మీ తంతాలు మీరు పడండి. ఈ పంచాయతీ ఇక్కడతో ఆగేది కాదు. ఎందుకు ఆపండి? యుగాలు మారినా తరాలు మారినా ఈవెంట్ లో ఫ్లోర్ మాత్రం మారకూడదు. అది మీరు మర్చిపోకూడదు. అంతే. అందుకోసం కరెక్ట్. ఈ కళ్యాణం మేమే జరిపిస్తాం. మీరు జరిపిస్తారా? అవును. సీతమ్మ తల్లి అక్కడ ఉంది కదా, వాళ్ళు జరిపిస్తా అంటున్నారు కదా. మేము ఉండగా అది అలా కుదురుతుంది. మేమే జరిపిస్తాం. శ్రీరాముల వారి కళ్యాణం గొడవ లేకుండా కూడా జరుపుకోవచ్చు హలో, కదా. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జరిపించిండ్రు సాలిగా. ఇప్పుడు సీతమ్మ తల్లి మా దగ్గర ఉంది. మేము మంచిగా జరిపిస్తాం. మీరు కావాలంటే కూర్చొని చూడుర్రి, ప్రసాదం పెడతాం, మంచిగా తినుర్రి. సీతమ్మ ఉంటే సరిపోతుందా? రాములు వారు ఎక్కడున్నారు? అక్క అంటే ఈ చుక్క వద్దా? చుక్కల తర్వాత ఫస్ట్ అక్కలే. నువ్వు అత్తలు అన్నావు అనుకో, తర్వాత నీకు నత్తలు కనబడతాయి. ఏమనుకున్నావు? అందుకే మంచి చుక్క ఇక్కడ పక్కనుంది. సీతమ్మ తల్లి తయారు ఉన్నది. నువ్వు రాముని పట్టుకొని వచ్చినావంటే మనం లగ్గం మంచిగా అంగరంగ వైభవంగా చేద్దాం. అయినా సరే మా అత్త మాటే శాసనం కాబట్టి ప్రజెంట్ అత్త వైపే నేను. ఇక ఆయన ఎవ్వరు బాగు చేయలేరు. మనం మాత్రం కళ్యాణం మంచిగా జరిపిద్దాం రా. మీరేం జరిపించేది? మేము జరిపిస్తాం. ఇప్పుడు చాలా మాట్లాడడం మూతి పగిలింది. ఇంకో మాట మాట్లాడు. సీతారాముల కళ్యాణం మేం చేస్తాం. అత్త మాట శాసనం, అత్త చెప్పిందే జరిగింది. పారా అవతలకి. ఏంటమ్మా అందరిని కొడుతున్నావు? రాముల వారు మా దగ్గర ఉన్నారు, సీతమ్మ వారు మీ దగ్గర ఉన్నారు. అవును. మేము రాముల వారిని తీసుకెళ్తాం. ఈవెంట్ ఎండ్ లో తెలుస్తుంది ఎవరు జరిపిస్తారు ఏంటనేది. రాములోరే సీతమ్మ దగ్గరకు వచ్చి తీసుకుపోయి మంచిగా పెళ్లి చేసుకుంటారు. ఓకే, ఈ వార్ చూస్తుంటే ఇప్పట్లో అప్పుడు తేలేది కాదు ఇది. కాబట్టి ఏం చేద్దాం అంటే, మీ దగ్గర సీతమ్మ వారు, అవును, మీ దగ్గర రాముల వారు, అవును, మీలో ఇంత ఫైర్ ఉంది కదా, ఆ ఫైర్ మొత్తం పర్ఫార్మెన్స్ లో పెట్టండి. ఎంటర్టైన్ చేద్దాం మనం ఆడియన్స్ ని. ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళ దగ్గరికి అవతల టీం వాళ్ళు వెళ్ళాలి, కళ్యాణం జరుపుకోవాలి. మేము గెలుస్తాం అందులో నో డౌట్. కానీ రవి ఒక చిన్న డౌట్ రవి. ఎస్, మేమందరం పర్ఫార్మెన్స్ చేస్తాం, అందరం పాటలు పాడతాం, డాన్స్ చేస్తాం, అన్ని చేస్తాం. నువ్వు యాంకరింగ్ చేయరాదు ఒక్కసారి? నేను క్యాటరింగ్ చూసుకుంటా ఈరోజు. ఇంకా సెట్ అయిపోయింది కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారో. లెట్స్ స్టార్ట్ అవర్ పర్ఫార్మెన్సెస్.